సరే రిక్వైర్మెంట్స్ కూడా మీకు చెప్తాం సార్. ఇప్పుడు ఆర్ఎంఓ సార్ అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇప్పుడు ఒకటే రూమ్ ఉంది సార్. సో ఫిమేల్ రెసిడెంట్ ఎక్కడ పడుకోవాలన్నా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఫిమేల్ రెసిడెంట్కి సపరేట్గా రూమ్ ప్రొవైడ్ అడుగుతున్నాను సార్. మూడోది సార్ సీసీటీవీ సర్వైలెన్స్ సార్. ఈ సీసీటీవీ సర్వైలెన్స్ ప్రాపర్గా వర్క్ చేయాలి సార్. సో ఎక్కడ ఏమన్నా అటాక్ జరిగినా వెంటనే మనకు ప్రూఫ్స్ సేకరించడానికి సీసీటీవీ సర్వైలెన్స్ ఉపయోగపడుతుంది సార్. ఉంటారు సో మాకు ప్రాపర్గా వర్క్ చేసుకోవడానికి కూడా మాకు బ్రెయిన్ పనిచేయదు సార్. సీరియస్లీ చెప్పాలంటే నలుగురు వాళ్ళు. ఐదోది సార్ మీరు ఫిమేల్ ప్రొవైడ్ చేయండి సార్. ఇది హంబుల్ రిక్వెస్ట్ సార్. ఇంకొకటి వెన్నెవర్ ఏ మేల్ సార్ వాళ్ళు చెప్పారు. అయితే ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే సమాజంలో స్త్రీలకు భద్రత లేకుండా పోయింది. అది నిజంగా అందరూ మీ వాళ్ళు బాధపడాల్సిన విషయము. ఎంత ఘోరంగా ఎంత పైశాచికంగా అలాంటి సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. తర్వాత ఇంకా బాధించే విషయం ఏంటి అంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడము నిజంగా చాలా బాధగా ఉంది. సో ఎవరైతే దీన్ని యాక్చువల్గా చేయాలి అంటే దీనికి పరిష్కారం కల్పించాల్సినటువంటి వాళ్ళు మౌనంగా ఉండడము మాకందరికీ బాధ కలిగిస్తుంది. సో ఇది ఖచ్చితంగా అందరికీ తెలియాల్సినటువంటి విషయము. పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ రావాలి. మేడం గారు చెప్పినట్లు ఇది కేవలం డాక్టర్స్ యొక్క సమస్య కాదు. సమాజంలో స్త్రీలు అందరికంటే ముందు రావడము, పనిలో కానీ అన్నింటిలో విషయాల్లో ముందుకు రావడం అన్నది ఒక రకంగా మనం సాధించినటువంటి పార్షల్ అచీవ్మెంట్ అది. కానీ దాన్ని అందరూ కూడా గొంతు నులిమేస్తున్నారు. ఎవరు కూడా బయటికి మాట్లాడలేక ఇలాంటివి అరాచకాలు జరిగే కొద్దీ ప్రజల్లో ఆడవాళ్ళలో భయం పెరుగుతుంది. ఈ భయం పోవాలి అంటే నేను పర్సనల్గా అనుకునేది ఏంటి అంటే జడ్జ్మెంట్ అనేది ఇమ్మీడియట్గా రావాలి. జడ్జ్మెంట్ ఆర్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అనేది 100% కరెక్ట్ అండి. వేరే దేశాల్లో చూస్తున్నాము ఇలాంటివి చేసినటువంటి వారికి వెంటనే కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి కాబట్టి ప్రజలలో భయం ఉంటుంది. సో మన సమాజంలో లేనటువంటిది ఏంటి అంటే భయం. కాబట్టి అందరం కూడా దీనికోసము మా గొంతులు ఎత్తి మాట్లాడుతున్నాము. సో మా అందరి యొక్క ఆవేదన ఒక్కటే. సో దయచేసి మహిళలకు పని చేసే దగ్గర రక్షణ కల్పించండి. సమాజము, కుటుంబాలు, దేశం అందరూ సపోర్ట్ చేయాలి స్త్రీలను. థ్యాంక్ యూ. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఎనీ డిపార్ట్మెంట్ ఎదర్ రెవెన్యూ, ఇంజనీరింగ్, వాట్ ఎవర్ డిపార్ట్మెంట్, టీచర్స్ ఎవరికైనా జరగచ్చు. మహిళలకు ఖచ్చితంగా వాళ్ళ వర్క్ ప్లేస్లో భద్రత కల్పించాలి. ఇప్పుడు నేను నోటీస్ చేసిందంటే డాక్టర్స్ వస్తున్నారు, పబ్లిక్ అంతా వాళ్ళేదో డాక్టర్ల ప్రాబ్లంలే, ఏదో డాక్టర్ అమ్మకి జరిగింది అందుకే వాళ్ళే గొడవ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ అది కాదు. అమ్మాయి డాక్టరే కానీ అమ్మాయి మహిళ. సో మహిళలకు భద్రత మెయిన్గా కల్పించాలి. అది పబ్లిక్ అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. రేప్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. నేను ఎస్ఆర్ఎంసీ అండ్ జిఎంసీ ఈ రేప్ని ఖండిస్తున్నాము. అండ్ మీ మీడియా ద్వారా మేము చెప్పాలనుకునేది ఏంటంటే మాక్సిమం ఎంతమందికి వీలైతే అంతమందికి సర్క్యులేట్ చేయండి. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యూ. మన తెలుగు మీడియా, తమిళ మీడియా ఇవన్నీ సరిగ్గా మాట్లాడట్లేదు. ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగిందిలే అని చెప్పి మనం వదిలేస్తే, ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగిందని చెప్పి మనం వదిలేస్తే రేపొద్దున మన చెల్లికో మనకో జరగచ్చు. సో ఆ వెస్ట్ బెంగాల్ ఘటన మనకు చూసుకొని మనం కూడా చాలా జాగ్రత్తగా మలుచుకోవాలి. సెలబ్రిటీస్ గురించి అంత చెప్తారు కదండి. మీ మీడియా ద్వారా మేము విన్నపించుకున్నది ఒక్కటే అండి, చేతులెత్తి నమస్కరిస్తూ మీ మీడియా ద్వారా మీరు మాక్సిమం వీలైనంత వరకు మా డాక్టర్స్ కి సపోర్ట్ చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ అనే పదం తీసేస్తే ఫస్ట్ షీ ఈజ్ ఎ ఉమెన్. ఆమె ఒక స్త్రీ. డాక్టర్ అనేది పక్కన పెడదాం. రేపు పొద్దున అలాంటి ఇమాజినరీ మన కుటుంబంలో అలాంటి జరిగితే ఆ ఇమాజినరీ సిచ్యువేషన్ ఊహించుకోవడానికి ఎట్లుంటది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ for supporting with GMC and SRMC. We are together with IMA. Thank you one and all for giving me this. We want justice. మహిళలకు భద్రత కల్పించాలి. మహిళలకు భద్రత కల్పించాలి. మహిళలకు భద్రత కల్పించాలి. Save the saviors. Save the saviors. రంజన సరే ఇవ్వన దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి కేంద్ర రాష్ట్ర
వీడియో సార్ వీడియో దా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.